शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये स्मुखच्छैकतः कपिलोकचिकर्णकलभोधरच्च विकटो विघ्नराजो गणाधिपा धूमकेतुर्गानध्यक्षं फालचन्द्रो गजाननः वक्रतुण्डस्तोर्पकर्णो हेरम्बस्कन्दप्रोज षोडशैतानि मानि विवेचयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। शतनाम पूजा। गजाननाय नमः, गणाध्यक्षाय नमः, विघ्नराजाय नमः, विनायकाय नमः, द्वैमातुराय नमः, दिव्यमुखाय नमः, प्रमुखाय नमः, सुमुखाय नमः, कुत्तिने नमः, मंगलस्वरूपाय नमः, प्रमदाय नमः, प्राज्ञाय नमः, विघ्नकर्ताय नमः, विश्वनेत्राय नमः, सुराग्नाय नमः, महागणपतये नमः, मान्याय नमः, महाकालाय नमः, महाबलाय नमः, हेरंबाय नमः, लंबजठराय नमः, सगीवर्गाय नमः, महोदराय नमः, मधोत्कटाय नमः, महावीराय नमः, मंत्रिणे नमः, विष्णुप्रियाय नमः, भक्तजीविताय नमः, विघ्नहंत्राय नमः, ऐश्वर्याय नमः, अक्षोभ्याय नमः, कुंजरास्त्र नमः, भंजनाय नमः, प्रमोदाय नमः, चितमात्माय नमः, मोदकप्रियाय नमः, कांतिमताय नमः, आक्रांतचित नमः, श्री विघ्नेश्वराय नमः। प्रार्थना। తొండమునేకదంతమును దూరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగములోయు గజ్జలను మెల్లని చూపులు మందహాసమున్ కొండక గుచ్చు రూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయి యుండెడి పార్వతీయ నమః యోయు గణాధీవ నీకు మృక్కెదన్ తొలుతన విఘ్నం మస్తనుచు దూర్చటి నందన నీకు మృక్కెదన్ ఫలితము సేయమయ్య నేను ప్రార్థన చేసే నేకదంతన ఒలపటి చేతి ఘంటమున వాక్కును నెప్పుడు బాయుకుండు మీ తలపున నిన్ను వేడుదను దైవగణాధిపి లోకనాయక తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా తలచితినే హేరంపుని తలచిన నా విఘ్నము తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటిక బెల్లము నానుప్రాలు చెరుకు రసంబును నిటలాక్ష నగ్రసుతునకు ఒటుతరముగా విందు చేతు ప్రార్థింతు మదివు విఘ్నేశ్వర మంగళహారతలు. శ్రీ శంభు తనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సర్వస్వ విద్యులకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజనకు జయమంగళం శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేను వేరువేరుగా తెచ్చి వేడుకతో పూజింతు సర్వమును దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం. సుస్థిరముగా భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజ కొలుతూ శశి చూడరాదన్న జయకుంటి నొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పళ్ళు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాల మీదికి దండు పంపు కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పును బొజ్జ విరుగగా తినుచు పొరలుచును జయమంగళం శుభమంగళం. వెండి పల్లెములోన 1000 ముత్యములు కొండలుగా నీలములు కలయబోసి మెండుగన హారముల మెడ నిండా వేసుకుని దండిగా నీకిత్తు ధవలాహారతి జయమంగళం శుభమంగళం. పువ్వుల నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమును సర్వమున గణపతికి నిపుడు జయమంగళం శుభమంగళం. ఏకదంతంబు ఎల్ల గజదనంబు తొండంబు ఒలగ పొడుగు జోకైన మూషకము పలనెక్కాడుచు భవ్యుడకు దేవగన్ జయమంగళం శుభమంగళం. ముక్కంటి తనయుడిని మదముతో నేను చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కముగా మనమును నీ యందే నే నిలిపి ఎక్కడకు పూజలు ఆలింపజేతు మల్లెలా మొల్లలా నుంచి సంపెంగలా చల్లనైన గంధసారములను
ఉల్లములుగా ఉత్తమ పూజలు కొల్లలుగా నేజేతు కోరి విఘ్నేశ జయమంగళం శుభమంగళం. మారేడు మామిడి మాది ఫలంబు ఖర్జూర పనసలను కదలికలములు నేరేడు నలవంది టెంకాయ తేనియు చాలగా నిచ్చెదరు తనువుతోడ. ఓ బొజ్జ గణపతి వర్తో రక్షించి కాచి నన్నేరు మీ కరుణతోడ. మాసాల కలపని మహిమీద నెల్లగొడు యాడుచుందును కోరిక తీరా. జయమంగళం శుభమంగళం. పాయసము జున్ను తేనియో భక్తి మీద కోరి పూజించు నిన్నెప్పుడు కోరికలరా. జయమంగళం శుభమంగళం. విఘ్నేశ్వర కథా ప్రారంభం. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శన దోష కారణమును తన్ని వర్ణమును చెప్పదొడంగను. పూర్వము గజరూపము గల రాక్షసరేందు శివుని గూర్చి ఘోర తపం పనర్చను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరు ప్రత్యక్షమే వరంబు కోరుమనను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి నీవు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి ఉండమని కోరెను. భక్త సులభునకు నా మహేశ్వర అతని కోరిక తీర్ప గజేశ్వరుని యుదరమందు ప్రవేశించి సుఖంబుగా నుండే. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగులను అన్వేషించుచు కొంతకాలము గజేశ్వర గర్భస్థుండగుట తెలిసి రప్పించుకొని మార్గంబు గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెలిపి, ఏ మహానుభావ, పూర్వం భస్మాసుని బారి నా పతిని రక్షించి నాకు వసంగతివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షింపమని శ్రీహరి ఆ పార్వతి నోరడించి పంపే. అంత నా హరి బ్రహ్మాది దేవలను పిలిపించి గజాసుర సంహారంలో గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మదేవతలచే తలా ఒక వాద్యమును ధరింపజేసి తానును చిరుగంటలు సన్నాయి తాల్చి గజేశ్వరపురము జుచ్చి జగన్మోహనంబుగా నాడించుచుండ గజేశ్వరుడు విని వాళ్ళను పిలిపించి తన భవనం ఎదుట నాడించ నియమించే. బ్రహ్మాది దేవతల వాద్య విశేషంబులు భోరు సల్ప జగన్నాటక సూత్రధారి నా హరి విచిత్రము గంగిరెద్దును నాడించగా గజేశ్వరుని పరమానందపడి, నీకేమి కావలేనో కోరుకొండ సంగేదనం అని నన్ను హరి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొడుకు వచ్చేగాన శివుని వసంగము అని పలికి. ఆ మాటలు గజేశ్వరుని నిబెరపడి అతని రాక్షసాంతగుండగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగుడు పరమేశ్వరు నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప నా తండ్రి నందిని ప్రేరేపించే. నందియు తన శృంగములచే గజాసురుణ్ణి చీల్చి సంహరించే. అంత మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరి దుష్టాత్మలకిట్టి వరంబులు ఇయ్యరాదు, ఇచ్చినసో పాముకు పాలు పోసినట్లుగా ఉపయోగించి బ్రహ్మాది దేవులను వీడ్కొల్పి తానును వైకుంఠం గేగి. శివుడు నందినికి ఒక కైలాసము గతి వేగముకి చెందియే. వినాయకోత్పత్తి. కైలాసమున పార్వతీదేవి భక్త రాకం దేవాదుల వల్ల విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగు పిండిని ఒక బాలునిగా చేసి ప్రాణభసంగి సింహద్వారం కాపుంచి స్నానాంతరం పార్వతీ సర్వాభరణములను అలంకరించుకొనుచు భర్తాగమనమును నిరీక్షించుచుంది. అంత పరమేశ్వరుడు వచ్చి నందిని ఆలోచించి లోపలికి పోబోవా సింహద్వారం బాలుగును గంటగింపగా కోపావేశంటే త్రిశూలంచే బాలుని కంఠము లోనికి. అంత పార్వతీదేవి భర్తగాంచి ఎదురేగి ఆర్ఘ్యపార్యాదులు పూజించి వారిలో పరమానందంలో ప్రియ సంభాషణ ఉచ్చరించుతున్న ద్వారమందరి బాలుని ప్రసంగం వచ్చి అంత మహేష్ తను అనురించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు ఆ బాలును కతికించి ప్రాణం బసంగి. గజాసురుడు నామం బసంగి, గజాననుడని నామం బసంగి. అతను పుత్రప్రేమమున ఉమామహేశ్వరు పెంచుకొనిచుండి గజాసురులను తల్లిదండ్రులు పరమభక్తితో చేయించుచుండి. ఇతను సులభంగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను ఒక ఎలుకను వాహనంగా చేసుకొని కొంతకాలం పార్వతీ కుమారస్వామి జనించి. ఇతను మహాబలశాలి, అతని వాహనం నెమలి. ఇతను దేవతల సేనా నాయకుడే ప్రఖ్యాతి గాంచి ఉండే.
విఘ్నేశాధిపత్యం. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్క అధిపతిగా తమకు వసంగమని కోరేది. గజాసనుడు తాను జ్యేష్ఠుడును కనుక ఆ ఆధిపత్యం తనకు వసంగమని. గజాననుడు మరుగుచ్చువాడు, అనర్హుడు, అసమర్థుడు గాన ఈ ఆధిపత్యం తనకొసంగమని కుమారస్వామియు తండ్రిని వేడుకొని. అంత నా కుమారుని చూసి, మీలో ఎవరు ముల్లోకమందలి పుణ్యనదులు స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చేదో వారికి ఆధిపత్యం వస్తుందని మహేశ్వరుడు పలుక వల్లే అయిన సంబంధి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయు వేగమును గేగి అంత గజానను కిన్నుడే తండ్రిని సమీపం ప్రణవిల్లి, అయ్యా నా అసమర్థత మెరిగియు నీ క్లానతీయదగినే, నీ పాదసేవకుండును నా యందు కటాక్షం ఉంచి తగు ఉపాయము తెలిపి రక్షించవే అని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణే చుక్తా పువాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు నాతో భవతీ పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రం జపించిన మాత్రమున 300 కల్పముల పుణ్య నదులలో స్నానమనొచ్చిన వాడగునని సక్రమంగా నారాయణ మంత్రం ఉపదేశింప, గజాననుడు అత్యంత భక్తితో సమ్మతంపై జపించుచు కైలాసమును ఉండేది. ఆ మంత్ర ప్రభావం అంత పూర్వం గంగాని స్నానమాడమేగిన కుమారస్వామి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వచ్చుచున్నట్లు కనిపించ అతను 3,50,00,000 నదుల్లో కూడా ఇటులని చూసి ఆశ్చర్యపరచు కైలాసంబును గీగి తండ్రి సమీపం ముందున్న గజానను గాంచి నమస్కరించి తన బలమును నిందించుకొని, తండ్రి అన్నగారి మహిమ తెలియక నన్ను క్షమింపు, ఈ ఆధిపత్యము అన్నగారికే వసంగమని ప్రార్థించి అంత పరమేశ్వరుని నుంచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం వసంగిపడి, ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడు తన విభవము కొలది కుడుములు, ఆపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలగు సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగును భుజించియు కొన్ని వాహనమును వసంగి కొన్ని చేత ధరించియు మందగనమున సూర్యాస్తమ వేళకు కైలాసమును కరిగి తల్లిదండ్రులు ప్రణమాంబు చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యాయి. బలవంతంగా చేతుల నింప చరణంబులు ఆకాశమునందుంచే. ఇట్లు దండ ప్రమాణము చేయగడు శ్రమనందుచుండ శివుని శిరంబన వెలయు చంద్రుడు చూసి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా మొగ్గగునని సామెత నిజమగనట్లుగా విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కురుములు తత్ప్రదేశం వెల్లడలా తొలిలేను. అతడును మృత్యుండే. అంత పార్వతి శోకించు చంద్రుని చూసి, పాపాత్మన నీ దృష్టి తగిలి కుమారుని మరణించగా నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందల నందుదురుగాక అని శపించి, ఋషిపత్నుడికి ఈ నీలాపనందులు కలుగుట. ఆ సమయం సప్తమహర్షులు యజ్ఞము చేస్తూ తన భార్యలచే అగ్ని ప్రదక్షిణ చేయుచుంది. అగ్నిదేవి ఋషిపత్నులు మోహించి శాపభయమున అశక్తుడై క్షీణించి ఉన్న నయ్యది అగ్ని భార్యకు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాచి పతికి ప్రియంపు చేయ ఋషులార్ధనుని అగ్నిదేవుని చేయనున్నవారు తమ భార్యలను శంకించి ఋషుడు తన భార్యను విడనాలి. పార్వతీ శాపానంతరం ఋషిపత్ను చంద్రుని చూసితే వీరికి నీలాపనిందలు కలిగినది. శమంత కోపాఖ్యానం. ద్వాపర యుగమున ద్వారకావాసైన శ్రీకృష్ణుడు నారదును దర్శించి స్తుతించి ప్రియ సంభాషణను జరుపుచు, స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీదేవి శాపముచే చంద్రుని చూడరాదు కాన నిజగృహంబము కేగిద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంజయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకము కేగను. అంతటి కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణమున చాటింపించాను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడని అంటించే తాను మెంటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబను చూసి, ఆహా ఇక నాకి ఎట్టి అపనింద రానుందో అని సంశయమని. కొన్నాళ్లకు
సత్రాజిత్ సూర్యవరంచే సమంతకమని సంపాదించి ద్వారకాపట్నము శ్రీకృష్ణ దర్శనార్థమై పోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునికి ఇమ్మని అడిగిన. అతడిది 8 బారుల బంగారం దినంబున కొసంగినట్టిదే యాప్తున ఏ మందమతి అయిన నివ్వడని పొమ్మని ఎవరికుంది. అంత తాను కూడా సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు ఆ సమంతకమని కంఠం ధరించి వేటకు పోవ ఒక సింహం ఆ మణిని మాంసఖండమని గ్రహించి వానిని చంపి ఆ మణిని కొనుకోవచుండా ఒక భల్లోకం ఆ సింగమును దునిమి మణింగొని తన కొండ పిరమును తొట్టిలో పవలించున్న తన కుమార్తెయగు జాంబవంతికి ఆట వస్తుగా నొసంగాను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించే అని పట్నం చాటి. అది కృష్ణుడు విని ఆడు క్షీరమున చంద్రబింబం చూసిన దోష ఫలం బలించి దానిని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదకగా ఒక చోట ప్రసేను కలేబరంబు సింగపు కాలిజాడలు పిదప భల్లోక చరణ విన్యాసములు కాంతి ఆ దారిని బట్టి పోచుండ ఒక పర్వత గుహ ద్వారంబు పరివారమునచ్చట విడిచి కృష్ణుడు గుహలోపలికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూసి అచ్చటికి పోయి ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాల్లోనే బాలిక ఏడవను ఆరంభించింది. అంత దాదియును వింత మానిసి వచ్చేననుసు కేకవేసి అంత జాంబంధు రోషావేశండై చనుదించి శ్రీకృష్ణునిపై పడి అరుచుచు నఖంబులు గుచ్చుచు కోరను కొరుకుచు ఘోరముగా యుద్ధము చేయ కృష్ణుడు వానింబడద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుతుక ముష్టిఘాతముల చేతను రాత్రి పగలు ఎడతెగక 28 దినంబులు యుద్ధమనొప్ప జాంబవతుడు క్షీణబలుండై దేహం బెల్లనొచ్చి భీతి చెందుతూ తన బలము హరింపజేసిన పురుషుండు రావణ సంహార్యగు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవ అర్థజన పోష భక్తజన రక్ష నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రుని నిరింగితి. ఆ కాలమున నా ఎందరి వాత్సల్యముచే వలంబు కోరుకోమని ఆగ్నేయసంగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవలని కోరుకుంటుంది. కాలాంతరమున అది జరగగలదని సెలవిచ్చింది. అది మొదలు మీ నామస్మరణ చేసు అనేక యుగములు గడుపుచు ఇచ్చగా ఇప్పుడు నా నివాసము దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నాకు నా శరీరంబంతో శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే నా అపరాధము క్షమించి కాపాడుము నీకన్నా వేరు దిక్కులు అనుసు భీతిచే పరిపరి విధానం ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడే జాంబవంతుని శరీరమంతయు తన హస్తమును నిమిరి భయంబో వాపెను. భల్లూకేశ్వర సమంతకమని అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొని ఇటు వచ్చి తినగాన మణి నొసంగము నేనే కదా అని జాంబవంతుని తెలుపనతడు శ్రీకృష్ణునికి మణి సహితంగా తన కుమార్తె జాంబవతిని కానుగ్గా నొసంగి అంత తన ఆలస్యముగా పరితాపించు బంధుమిత్రులు సైనికములకు ఆనందముగా కలిగించి కన్యారత్నముతో మణితోను శ్రీకృష్ణుడు పురము చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెత్తను చేర్చి యావత్ వృత్తాంతము చెప్పి సమంతగను నొసంగిన ఆ సత్రాజి అయ్యో లేనిపోని నింద మోపి దోషమునకు పాల్పడితేనని విచారించి మణి సహితముగా తన కూతురుకు సత్యభామను భారీగా సమర్పించి తప్పును క్షమింపమని వేడుకొని శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని నొసంగను. శ్రీకృష్ణుడు శుభముహూర్తన జాంబవతి సత్యభామను పరిణయమాడ అతడికి వచ్చిన దేవాదులను స్తుతించి మీరు సమర్థులు కనుక నీలాపనిందులు పాపుకొంటిరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడే భాద్రపద చతుర్థిని ప్రమాదవశమున చంద్రదర్శనం అయ్యనేని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమని కథను విని అక్షతలు శిరమును తాల్చువారు
మీలాపనింద నొందకుండెదరగాక అని ఆనతీయ దేవతలు సంతరించి తమ నివాసంబు కలిగి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు మనకు వరం తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధగాంచుచు సుఖముగా నుండిరని పాప మోక్ష ప్రకారంబు సౌనకాది మును వినిపించి సూత మహాముని వారిని వీడ్కొని ఆశ్రమము కలిగే సర్వే జన సుఖనో భవంతు.